ఈరోజు మీ కుటుంబం వెనక ముందు ఆలోచన చేయకుండా కూటమి యొక్క మాట కోసమో బాబు ఆ మాట కోసమో మీ ఖర్చు పెట్టుకొని నువ్వేమైనా 10 కోట్లు ఏమైనా ఇచ్చింటావా ఇచ్చిండడు తీసుకోడు బాబు కూడా వద్దంటారు సొంతంగా చేసి గెలిపిస్తే వారు కర్మ అన్నారు మేము నిలబెట్టామన్నాం అదే స్టేజ్ మీదనో లేకపోతే ఇండివిజువల్గా పోయి ఒక నీ బతుకు 400 రూపాయలు శాలువా రాదా 500 100 రూపాయలు ప్రేమతో తెచ్చి మెల్లేసి వర్మ గారు ధన్యవాదాలు నాకు 71,000 టాప్ 10లో నన్ను పెట్టారు ఒక చర్చ జరిగింది మంచి మెజార్టీతో గెలిచాడు మరి అలాగే ఎందుకు అనలేదని ఇప్పుడు బయట మొదలైంది అది జరిగింది గతంలో చూసుకుంటే వర్మ గారు అయిపోయి ఆలోచిస్తుంటే వర్మ గారు తిరిగారు అబ్బాయి తిరిగారు ఆదికెళ్ళి తిరిగి వచ్చారు వర్మ గారికి కానీ మరి వర్మ గారికి ఎందుకని కర్మన్న మాట నాగబాబు అనాల్సిన అవసరం ఏముంది దాని మీద కూడా ఇప్పుడు వచ్చి జరిగిన 20 రోజుల నుంచి కూడా అదే జరుగుతుంటాయి ఇంకో 20 రోజులు జరుగుతాయి ఒక్కటి ఇప్పుడు మనం ముగ్గురం రూమ్ లో ఉన్నామండి బ్యాచిలర్స్ అనుకో ముగ్గురికి అన్ని ఉన్నాయి మనకు అలవాట్లు అన్ని ఉంటాయి ఇద్దరు చేసిన తర్వాత మూడో వ్యక్తికి తెలియకుండా ఉంటుందా తెలుస్తుంది కదా పవన్ కళ్యాణ్ చెప్పండి అన్న మాట్లాడతాడా వానికి హాఫ్ నాలెడ్జ్ కూడా లేదు ఎవరికి నాగబాబు అసలు నువ్వు లేచి మాట్లాడండి అని చెప్తే నడచలేకపోతున్నాడు అతను గమనించలేదు స్టేజ్ మీద ఆయన నడిచేదే బరం రోగిస్తే దానికి ఏం మాట్లాడతావు అంత ఒక డ్రామా ఇది స్క్రిప్ట్ అంటే ఇప్పుడు ఆ కర్మన్న మాట ఎవరైనా మించుంటారు పవన్ కళ్యాణ్ వాళ్ళే అంతా మాట్లాడి చేశారు దీని రెస్పాన్స్ చూసుకునే ఆయనకి ఏం లేదండి ఆయన ఏం పెద్ద విషయం ఏం కాదు అది మాట్లాడినంత మాత్రాన అతను లీడర్ కాకుండా పోతాడా పోటీ చేయకుండా ఉంటాడా గెలిచకుండా పోతాడు అది కాదు ఇతను టాక్ ఆఫ్ ది సొసైటీలో నా చర్చ జరగాల ఫస్ట్ పాయింట్ సొసైటీలో నా చర్చ జరగాల తమిళనాడులో మొన్న బాగా చెప్పాడు హే పవన్ లిమిట్స్ దాటొద్దు అని అంటే తమిళనాడు కానీ కేరళ కానీ ఆంధ్ర కానీ ఢిల్లీలో చర్చ జరగాల మంచిగా జరిగితే 10 మంది వచ్చి ఓట్లు వేస్తారండి లేకపోతే ఒక మంచి మాట ఉంటుంది కానీ చెడు ప్రచారం బయటకు వెళ్తే చాలా ప్రమాదకరం ఒక రాజకీయ నాయకుడికి దానికోసం ఏమంటారు ఇప్పుడు దానికోసం అంటే 14లో సీఎం చంద్రబాబు అయినాక 19లో ఈయనకి ఇచ్చాడు అసలు ఏం తప్పు చేశాడు ఆయన ఏం తప్పు చేసినాడు ఓడగొట్టారంటే అందుకనే కదండి ప్రతిపక్షం లేకుండా చేశారు ప్రజలు నాకు ఒక అవకాశము అన్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ రాజశేఖర అభిమానం మీద కానీ వీడు చేసిన పాదయాత్ర కానీ ఒకసారి ఇస్తాము ఏమవుతుంది చంద్రబాబు 3 సార్లు చేసినాలే అనే ఆలోచనలో వేసి ఉండొచ్చు నిన్న ఎవరు అంటే అసలు ఈ రాజకీయాలకు ఫస్ట్ దరిద్రం ఎవరు అంటే ఎన్జిఓస్ వీళ్ళు నచ్చితే చేస్తారు నచ్చకపోతే ఓడదెంగుతారు రెవెన్యూ అంతా వాళ్ళ చేతిలో ఉండేది ఎలక్షన్ కమిషన్ అంతా వాళ్ళతోనే పనిచేసేది ఇప్పుడు చిన్న ఉదాహరణ చూడు 40% చంద్రబాబు అంటున్నారు జగన్ అన్నారు కదా ఎక్కడ 40% అండి దాంట్లో 37 లక్షలు 35 నుంచి 40 లక్షల మధ్య దొంగ ఓట్లు ఉన్నాయి 56 లక్షలు 57 లక్షలు చూపిస్తే సూపుడికి ఒక 20 లక్షలు తీసేస్తారు ఎన్నికల మిగతా 36-37 దొంగ ఓట్లు ఉన్నట్టే కదా వాళ్ళ ఫ్యామిలీకి మొదటి నుంచి అలవాటు దొంగ ఓటు దొంగ కార్డులు దొంగ ఐడీలు సృష్టించడంలో ప్రత్యక్ష సాక్షి నేను కడపలో ఎన్నోసార్లు చూశాను కాబట్టి మరి కాదండి ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే దొంగ ఓట్లు పడ్డాయి అనుకోండి వైసీపీకి 40% మరి కానీ ఎందుకని ఇప్పుడు ప్రతిపక్షం హోదా ఇవ్వలేదని ప్రజల్లో అంత మార్పు రావాలి మరో విషయం ఏమనగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా సరే కొన్ని కోట్ల మంది ప్రజలు వస్తున్నారు దేనికోసం అనుకొచ్చారు ఇప్పుడు నిజంగా సీఎం చేసినోడు నువ్వు అన్నదానికి మాకు అర్థం కోట్ల మంది ఇస్తున్నారా కోట్ల కాదు వేల మంది తాగి బిర్యానీ తిను తోలిన జనాలే సీఎం అన్ని ఉండోడికి సీఎం లేడు కదా ఎట్లా అంటారంటే అది ఏమంటారు పేటిఎం బ్యాచ్ లో తోలితే ఎవరే వాడేంది వాడు 500 తీసుకుంటే 1000 తీసుకుంటే అంతవరకు వాడు న్యాయం చేయాలా జై సీఎం ఈవెన్ వైవి సుబ్బాడి వాళ్ళ అమ్మ చచ్చిపోతే కూడా సీఎం మీడియా కోత కూర్చి తిరుతాంది అది అంటే ఆ బ్యాచ్ ఏంది పేటిఎం బ్యాచ్ అది కాదండి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడినప్పుడు 5 ఏళ్ళు ఎక్కడ సీఎం అనలేదు కాబోయే సీఎం అని కూడా అనలేదు పార్టీ అధికారంలోకి రావాలి కరడుగట్టిన ఉగ్రవాదులు తెలుగుదేశంలో ఉన్నారు భారతదేశంలో ఏ పార్టీకి లేదని నేను ఛాలెంజ్ చేస్తా ఈవెన్ బీజేపీ కానీ బిఎస్పీ కానీ అఖిలేష్ యాదవ్ కానీ తమిళనాడు కానీ టీడీపీ తర్వాత అంత ఎంత ఉండేది ఏదంటే తమిళనాడు
డిఎంకే కొంచెం బాగా ఆ పార్టీ పట్ల ఆ నాయకుల ఆ కుటుంబం మీద ఇది అట్లుంది. ఇది నెంబర్ 1 అండి. ఇది ప్రజల హృదయాల్లోంచి వచ్చిన పాట. దీని పార్టీని తెలుగుదేశం లేకుండా చేయాలా, ఇంకోటి చేయాలంటే తరతరాలుగా అలా జన్మలు వచ్చినా కూడా చేయలేరండి ప్రజలు. ఇప్పుడు సెంటర్ లో నిజమే తెలుగుదేశాన్ని అయితే తొక్కలేరు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ వైసీపీని మాత్రం తెలుగుదేశం తొక్కే అవకాశం ఉందా? అవకాశం వస్తే చేస్తారు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నా శత్రువు వస్తాడంటే నేను ఎట్లా ఒప్పుకుంటానండి? అవును, అది ఆ శత్రుత్వము తొక్కుతాడని నేను కూడా అనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది కార్యకర్తలు కూడా చెప్తా అంటే వినకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఎవరి మీద కేసులు పెట్టడం లే. అవును, పక్కా ఆధారాలు ఉంటే కమిటీ ఉంటుంది కదా, ఏదో వేశారు కదా సిట్టు, అది కానీ నిర్ధారిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ చేసి. ఎందుకంటే చట్టం తన పని తను చేయాలి. రివెంజ్ మాత్రమే చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని కూడా మాట్లాడుతున్నారు. అది బురద తెల్లనికి ఎవరికైనా మాట్లాడచ్చు. ఈ పొద్దు మనమే అంటున్నాం కదా, చంద్రబాబును పని చేసుకునేడు జగన్ అని, అంతే కదా. ఈరోజు చూసారా, మా ఎవరు సునీత వేస్తే సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చాడు, మొత్తం టోటల్ ఎంతమంది అందరికి నోటీసులు ఇచ్చి పిలిచండి, రాకపోతే తర్వాత నోటీసులు ఇవ్వండి. మళ్ళా ఎక్కడికి? అసెంబ్లీకి కాదు, సిబిఐ. అవును, సిబిఐ మీరంటే అసెంబ్లీ మీద దొంగగా సొంతకాల పెట్టే గురించి ఆలోచన చేస్తున్నారు. దానికి ఒక ముగ్గురు కూర్చొని కమిటీ ఆలోచన, మాజీ స్పీకర్ల సలహాలు కూడా తీసుకొని వాళ్ళకి జీతం కట్ చేయాలన్నా, రిటర్న్ తీసుకోవాలన్నా, అనర్హత బట్టి వేయాలన్నా అని. నాకు తెలిసి అనర్హత చేస్తారు మొత్తం 11 మందికి. తప్పు కదా దొంగగా వచ్చి పెట్టడం, జీతాలు తీసుకోవడం. అవును సార్. నిన్న మనోడు కూడా 56 లక్షలు తీసుకున్నాడు కేసీఆర్. ఇక్కడ కూడా ఏమి రాలేదు, మేము రచ్చ చేస్తే వస్తున్నావు అని. సరే వాళ్ళ హక్కు, కానీ రండి తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు, తప్పేముంది. వాళ్ళు ఏమన్నారా, రావద్దన్నారా? రమ్మనే కోరుకుంటారు, వస్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.